హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గోంగూర పచ్చి రొయ్యల నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇప్పుడు చెప్పేది 3 kgs ప్రాన్స్ కండి. 3 kgs ప్రాన్స్ క్లీన్ చేస్తే 1.5 kg వస్తుంది. దానికోసం 1 స్పూన్ వచ్చేసి మెంతులండి, 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఆవాలు, 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ 2 వేసుకుంటే టేస్ట్ ఫ్లేవర్ బాగుండిద్దండి. గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను నేను ఇందులో. ఫ్రాన్స్ వచ్చేసి చాలా నీట్గా క్లీన్గా కడిగి పెట్టుకోవాలండి పక్కన. గోంగూర వచ్చేసి 10 కట్టలు తీసుకున్నామండి. అదే పెద్ద పెద్ద కట్టలు అయితే ఒక 5 తీసుకుంటే సరిపోతుంది. చిన్నవి కాబట్టి మేము 10 తీసుకున్నాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మసాలాకి ఏమైతే కావాలో అవన్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు మెంతులు ఆల్రెడీ కొంచెం నేను వేయించేసుకున్నాను. ఇందులో ఇప్పుడు ఆవాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి ఇవన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందామండి. ఎక్కువగా ఫ్రై అవసరం లేదు, లైట్గా వేడి చేసుకుంటే సరిపోయింది. తర్వాత లాస్ట్లో మనము మసాలా మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఆయిల్లో వేస్తాం కాబట్టి ఎక్కువగా ఫ్రై చేసుకునే అవసరం లేదు. 3 kgs ప్రాన్స్ తీసుకొస్తే 1.5 kgనే వచ్చిందండి. గోంగూర వచ్చేసి ముందు రోజు నైటే బాగా క్లీన్గా కడిగి పెట్టుకోవాలి. తడి అనేది అస్సలు ఉండకూడదండి గోంగూరలో. మొత్తం నీట్గా ఆరబెట్టేసేసుకోవాలి. ఇలా పొడి పొడిగా వచ్చేలా ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో రొయ్యలు మొత్తం వేసుకోవాలండి. వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని కడిగేసుకుంటే సరిపోతుందండి. పసుపు, ఉప్పు. వాటర్ అంతా ఎగరటానికి కొద్దిగా టైం పడుతుందండి. సిమ్లో కాకుండా, హై ఫ్లేమ్లో కాకుండా మీడియంగా పెట్టుకొని ఎగిరించేసుకుంటే వాటర్ అంతా సరిపోతుందండి. ఈలోపు మనము గోంగూర కూడా ఫ్రై చేసుకుందామండి. గోంగూర ఫ్రై చేసుకునేటప్పుడు అందులో ఆయిల్ అదేమి వేయవసరం లేదండి. వేరొక కళాయి పెట్టుకొని ఆయిల్ ఏం లేకుండా గోంగూర వరకు మాత్రమే వేసుకోవాలండి. వేరే కళాయిలో వేసుకొని ఇది కూడా కొద్దిగా మీడియం కాకుండా, హై కాకుండా సిమ్లో పెట్టుకోవాలండి. ఫస్ట్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆయిల్ వేసేస్తే ఏమైందంటే మగ్గిపోతుందండి గోంగూర. మగ్గిపోయేటప్పటికి పచ్చడిలో వేయంగానే వాటర్ అనేది కొంచెం వచ్చేస్తుంది అన్నమాట. అలా కాకుండా ఫస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే అందులో సరిపోతుందండి. పొడి పొడిగా రావాలండి గోంగూర, ముద్దగా అనేది రాకూడదు. ముద్దగా వస్తే పచ్చడి అనేది నిల్వ ఉండదు. ఇలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే వాటర్ అంతా ఎగిరిపోతుంది అనమాట. చక్కగా మనం ఎలాగో ముందు రోజు నైటే ఆరబెట్టేసుకున్నాం కాబట్టి అందులో వాటర్ అనేది ఉండదు. చక్కగా ఇలా పొడి పొడిగా వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. కొద్దిగా వాటర్ అంతా పోయిందండి. ఇప్పుడు ఇలా పొడి పొడిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది కొద్దిగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసేసుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత లైట్గా ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలండి. కారం వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఏమైతే ఉందో, మెంతులు, ఆవాలు అవన్నీ కలిపి పౌడర్ చేసి పెట్టుకోవాలండి. 5 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఉప్పు పట్టిద్దండి. ఇందులో ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలండి. మొత్తము ప్రాన్స్ మొత్తము డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఈ పచ్చడికి నిల్వ ఉండాలంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. బాగా కాగిన తర్వాత గ్రౌండ్నట్ ఆయిల్ కదండి, రొయ్యలు వేయంగానే పైకి వచ్చేస్తూ ఉంది. కలుపుతూనే ఉన్నాం. ఇంకా మొత్తం ఒకేసారి వేయకుండా హాఫ్ క్వాంటిటీ 2 టైమ్స్ అట్లా వేసుకుంటే సరిపోతుందండి.
ఒకేసారి వేస్తే మాత్రం ఆయిల్ ఎక్కువ పట్టిద్ది. తర్వాత మళ్ళీ ఆయిల్ నాన్ వెజ్ కాబట్టి వెజిటేరియన్లో యూజ్ చేయరు ఎక్కువ శాతము. అందుకే కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై చేస్తున్నప్పుడు ఇట్లా పైకి వస్తూనే ఉందండి ఆయిల్, ఇంకా కలుపుతూనే ఉన్నాము. ఎక్కువ శాతం మేము ఈ ఆయిల్ యూజ్ చేయమండి, సన్ఫ్లవర్ ఆయిలే యూజ్ చేస్తాము. పచ్చళ్ళు వాటికి మాత్రమే యూజ్ చేస్తాం. ఇది చక్కగా రెడ్ కలర్ వచ్చేలాగా డ్రై రోస్ట్ చేసుకుంటే పచ్చడి నిల్వ ఉండిద్దండి చక్కగా. దీనికి 4 నిమ్మకాయలు అయితే పడతాయండి ఈ పచ్చడికి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని అది కొద్దిగా ఫ్రై చేసుకున్నాక గోంగూర కూడా వేసుకోవాలండి. ఇందులో ప్రాన్స్ మొత్తం ఇలా ఫ్రై చేసేసుకున్నాము. అల్లం వెల్లిపాయ పేస్ట్ గోంగూర 2 వేసామండి. 2 వేసి కొద్దిగా ఫ్రై చేసుకుంటే ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చిన్న క్లిప్ మిస్ అయిందండి నా దగ్గర, అల్లం పేస్ట్ అదంతా వేసేటప్పటిది. ముందే నార్మల్గా ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఆయిల్లో వేయంగానే వాటర్ అనేది రాకుండా గోంగూర ఒకటి మాత్రమే చక్కగా ఫ్రై అవుతుందండి. ఒక 5 to 6 మినిట్స్ అట్లాగా ఇది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి స్లోగా. అల్లం పేస్ట్ అది మొత్తం వేసాం కాబట్టి స్లోగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఏదైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నామో ప్రాన్స్ కూడా ఇందులో వేసేసుకోవాలండి. ప్రాన్స్ మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని కొద్దిగా స్లోగా కలిపేసుకుంటే సరిపోతుంది. ½ kg పైనే పట్టిందండి ఆయిల్. మొత్తం 2 kgs పైన వచ్చిందండి పచ్చడి. ఇది మొత్తం ప్రిపేర్ చేయడానికి ఒక 1200 వరకు అయ్యిందండి మాకు కాస్ట్ అయితే. ఇదే పచ్చడి బయట కొనాలనుకుంటే 2000 పెట్టినా కూడా దొరకదు. హ్యాపీగా అందరూ మాత్రం ఎంజాయ్ చేయలేమండి బయట కొనుక్కుంటే. ఇంట్లో ఇలా చక్క చేసుకొని 4 తీసుకోవచ్చు పచ్చడిది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొద్దిగా పసుపు వేసుకుంటే బాగుండిద్దండి. ఉప్పు, పసుపు, కారము, గరం మసాలా, మెంతిపిండి కూడా కొద్దిగా వేసుకుంటే సరిపోద్దండి. మనం 1 టేబుల్ స్పూన్ చేసుకున్నాం కదా. మెంతిపిండి, ఆవాల పిండి, ఉప్పు, పసుపు, కారము వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. నిమ్మకాయలు మాత్రం ముందే రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసేసుకోవాలి, మొత్తం దించేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం పిండుకోవాలండి. గోంగూర పులుపుగా ఉంటుంది కాబట్టి ఎక్కువ నిమ్మకాయలు అయితే పట్టవు. 4 నిమ్మకాయలు అయితే సరిపోతుందండి పచ్చడికి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి గోంగూర పచ్చి రొయ్యల నిల్వ పచ్చడి తయారైపోయింది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.